మీకందరికీ నన్ను ఎంతో నమ్మకంతో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అతని మీద 25 రోజుల్లో టికెట్ తీసుకొని రాజకీయాలకు అడిగిపెట్టిన నన్ను ఒక మహిళని మీరు 55,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి ఇక్కడ నుంచి అంతకు ముందున్న వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఇక్కడ ఇంతమంది మహిళా మనులు ఉన్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు మహిళలకి విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టేలాగా మాట్లాడుతున్నారు. నిన్న చూసాం మనం హోంమంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారో ఆయనకి నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాను. ఇలా మాట్లాడడం తగదు. మా నియోజకవర్గంలో కూడా ఒకడున్నాడు ఇట్లాగా మాట్లాడేవాడు. సో మీ రాజకీయ నాయకులు ఏ రోజైతే మహిళకి మీరు మర్యాద ఇస్తారో ఆ రోజే మీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉంది. లేదంటే మా మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో మహిళా మనులు ఉండారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది నేను చెప్పిన పక్క రోజే ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఒక పిచ్చోడు మాట్లాడినట్టు ఒక మెంటల్ భాష తీసుకొని సోమిరెడ్డి ప్రశాంతమ్మ మీ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి చేశారు చూడమ్మా అని చెప్పాడు. వాళ్ళకి పిచ్చర్ కావాలా చాదస్తం అనుకోవాలా నాకు అర్థం కాదు. అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, మతమెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ముందే నేను ప్రజలకి ఎవరో చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల మన్ననలు పొందాను. నేను నల్లపరెడ్డి ప్రసన్నని అని చెప్పి నువ్వు చెప్పే ప్రసన్న నిన్ను తరిం కొట్టారు. అది చూసుకో ముందు. ఎవరైతే ఏంది ప్రజలకి సేవ చేయడానికి నేను 2 కుటుంబాలకి గౌరవం తెచ్చిన ఆడబిడ్డని నేను. నీ మాటలకి వెనక్కపోతాం అనుకుంటున్నారేమో మీరు. పదే చెప్తున్నా, ఇలా మాట్లాడితే వెనకడికి వేసేది లేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ముందు దాని గురించి చూసుకో. నువ్వు ఏమేం చేస్తున్నావో ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేశాను ఇది చేశాను ఏం చేసావు? నువ్వు చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో నీ కమిషన్ కోసం చేసావు. నువ్వు ఏ పని చేసినా దాంట్లో నీకు వాటా ఉండాలి. ఇంతెందుకు, ఇప్పుడు పంచేళ్ళలో అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది ఆల్రెడీ. ఆడ 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళ దగ్గర వాటర్ ప్లాంట్ అవసరం లేదు. ఎవరో ఒక ఎంపీని కాకబట్టి 7 లక్షలు తెచ్చాడు అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడానికి. అది అసలు అవసరం లేదు అక్కడ. ఎందుకు? ఆ వాటర్ ప్లాంట్ అతనికి ఇచ్చేసి అతని దగ్గర డబ్బులు నువ్వు తీసుకోవడానికి. ఇది నువ్వు చేసే పని. ఈ రోజు నీ దగ్గర ఉన్న ప్రతి నాయకుడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అమ్మా నువ్వు ఎప్పుడు మమ్మల్ని చేర్చుకుంటావు? మేము ఫోన్ పేలు కొట్టలేక అలసిపోతున్నావు. నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావు మమ్మల్ని? మేము ఫోన్ పేలు కొట్టలేకపోతున్నావమ్మా, మమ్మల్ని చేర్చుకోని అడుగుతున్నాను. ఇన్ని నీ వెనకాల పెట్టుకొని నీకు ఎక్కడ హక్కు ఉంది మహిళల గురించి మాట్లాడడానికి? ఏమైనా బుద్ధి ఉందా? ఒకసారి చెప్పాను అర్థం కాదా? అవును ఏంటి ఇప్పుడు నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డినే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. నేను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అయినా పోయి నీ భార్యను అడుగు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నల్లపరెడ్డి గీత అయిందా లేకపోతే అలాగే ఉందో అడుగు. ఇలాంటి చాతావాతాగాని రాజకీయాలు ఇక్కడ చేయొద్దు. నీ చరిత్ర అయిపోయింది. ప్రసన్నానికి ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ నిన్ను ఈ కోవూరు మహిళలు తరిమి కొడతారు. నీకు
ఈరోజు మనము ఎంత గమ్మగుండాలన్నా మనల్ని రెచ్చగొట్టి ఇలా మాట్లాడే వీళ్ళందరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని గురించి అసలు వాళ్ళ ఒక మనుషులుగా మనం లెక్క కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఇదంతా మాట్లాడినందుకు, ఈ మహిళలందరూ నా పక్కన ఉన్నందుకు ఇది అక్షరాల సత్యము. అతను మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగానే జీవితాంతం మిగిలిపోవాల్సిందే అనే దానికి ఆ భగవంతుడు ఆశీస్సులే ఈ వర్షమే కారణమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి నాయకులు, మహిళలని విమర్శించే నాయకులు ఉన్నంత వరకు ఏ మహిళ కూడా నాయకుడికి ఓటు వేయకూడదు అని చెప్పి నేను విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా తెలియజేసుకుంటాను. ఎవరన్నా మహిళల్ని విమర్శించి మిమ్మల్ని పిలిస్తే దాన్ని హైలైట్ చేసి మీరు కూడా చూపిపాకండి. అది గుర్తుపెట్టుకోండి. మీడియా మిత్రులు కూడా ఎవరైనా కూడా మహిళల్ని విమర్శిస్తూ మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్లు పెడితే, ఈ రోజు ఆయన ప్రెస్ స్టేషన్ లో మైక్ ఇసిరేస్తున్నాడు, ఆ మాత్రం మీరు కూడా మైకులు అక్కడ ఇసిరేసేసి వచ్చేయండి. ఏ నాయకుడైనా మహిళలను పెంచి మీ దగ్గర నుంచే మొదలవ్వాలి, విలేకరుల దగ్గర నుంచే మొదలవ్వాలి. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అని ఒక్క మాట మీలో ఒక విలేకరు అడగండి, దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి నాయకులు ప్రెస్ మీట్లు అవసరం లేదు, వాటిని హైలైట్ చేసి మీరు దాని గురించి థంబ్నెయిల్స్ పెట్టక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీకందరికీ నన్ను ఎంతో నమ్మకంతో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అతని మీద 25 రోజుల్లో టికెట్ తీసుకొని రాజకీయాలకు అడిగిపెట్టిన నన్ను ఒక మహిళని మీరు 55,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి ఇక్కడ నుంచి అంతకు ముందున్న వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఇక్కడ ఇంతమంది మహిళా మనులు ఉన్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు మహిళలకి విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టేలాగా మాట్లాడుతున్నారు. నిన్న చూసాం మనం హోం మంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారో ఆయనకి నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాను. ఇలా మాట్లాడడం తగదు. మా నియోజకవర్గంలో కూడా ఒకడున్నాడు ఇట్లాగా మాట్లాడేవాడు. సో మీ రాజకీయ నాయకులు ఏ రోజైతే మహిళకి మీరు మర్యాద ఇస్తారో ఆ రోజే మీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉంది. లేదంటే మా మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో మహిళా మనులు ఉండారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది నేను చెప్పిన పక్క రోజే ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మెంటల్ భాష తీసుకొని సోమిరెడ్డి ప్రశాంతమ్మ మీ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి చేశారు చూడమ్మా అని చెప్పాడు. వాళ్ళకి పిచ్చర్ కావాలా చాదస్తం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదు. అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, మతమెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ముందే నేను ప్రజలకి ఎవరో చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల మన్ననలు పొందాను. నేను నల్లపరెడ్డి ప్రసన్నని అని చెప్పి నువ్వు చెప్పే ప్రసన్న నిన్ను తరిం కొట్టారు. అది చూసుకో ముందు. ఎవరైతే ఏంది ప్రజలకి సేవ చేయడానికి నేను 2 కుటుంబాలకి గౌరవం తెచ్చిన ఆడబిడ్డని నేను. నీ మాటలకి వెనక్కపోతాం అనుకుంటున్నారేమో మీరు. పదే చెప్తున్నా, ఇలా మాట్లాడితే వెనకడికి వేసేది లేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ముందు దాని గురించి చూసుకో. నువ్వు ఏమేం చేస్తున్నావో, ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేశాను, ఇది చేశాను. ఏం చేసావు నువ్వు? చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో నీ కమిషన్ కోసం చేసావు. నువ్వు ఏ పని
ఇప్పుడు పంచేళ్ళలో అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది ఆల్రెడీ. ఆడ 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళ దగ్గర వాటర్ ప్లాంట్ అవసరం లేదు. ఎవరో ఒక ఎంపీని కాకబట్టి 7 లక్షలు తెచ్చాడు అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడానికి. అది అసలు అవసరం లేదు అక్కడ. ఎందుకు? ఆ వాటర్ ప్లాంట్ అతనికి ఇచ్చేసి అతని దగ్గర డబ్బులు నువ్వు తీసుకోవడానికి. ఇది నువ్వు చేసే పని. ఇది నువ్వు